I am Dr. Teja Andi, physiotherapist, acupuncturist and chiropractitioner from Meridian Physiotherapy Center, Sanikpuri. ఇప్పుడు నేను మీకు స్పాండిలైటిస్ గురించి చెప్తాను. సో ఇక్కడ మనకి మామూలుగా కామన్గా వచ్చే ప్రాబ్లమ్ స్పాండిలైటిస్లో ఎక్కువ లంబార్లో అండ్ నెక్లో చూస్తుంటాం. లంబార్ మీన్స్ బ్యాక్ మాట. సో ఈ స్పాండిలైటిస్ వచ్చినప్పుడు ఈ స్పాండిలైటిస్లో చాలా రకాలు ఉంటుంది మనకి డిస్క్ ప్రాబ్లంలో. ఈ డిస్క్ ఇష్యూస్లో మనకు వచ్చేసరికి ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. సో ఈ వర్టిబ్రేస్ అంటాం, 33 వర్టిబ్రేస్ ఉంటాయి మనకి పైనుంచి కింద వరకు, నెక్ నుంచి కాక్సిక్ వరకు కూడా. సో ఈ బోన్ మధ్యలో ఈ డిస్క్ అనేది బయటకు వస్తుంది. ఈ డిస్క్ బయటకు వచ్చినప్పుడు మనకి ఇన్ఫ్లమేషన్ వస్తుంది, ఈ ఏరియాలో లోకల్ ఏరియాలో పెయిన్ అనేది వస్తుంది. సో ఇదే డిస్క్ ఇంకా ఎక్కువ బయటకు వస్తే దాన్ని ప్రొట్రూషన్ అంటాం మనం. ఈ ప్రొట్రూషన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, సో ఇక్కడ చూడండి ఈ ఎల్లో కలర్ ఉంది కదా, ఇది నర్వ్ అంటామన్నమాట. ఈ నర్వ్ అనేది కింద మనకి కాళ్ళలోకి సప్లై అవుతుంది. బ్యాక్లో ప్రాబ్లం వస్తే ఇదే డిస్క్ ప్రాబ్లం ఇక్కడ వస్తే మనకి చేతిలోకి వస్తుంది. సో ఇక్కడ మనకి స్పాండిలైటిస్లో నెక్లో వచ్చినప్పుడు డిస్క్ ఎక్కువ బయటకు వచ్చినప్పుడు ఈ నర్వ్ అనేది కంప్రెస్ అవుతుంది. ఈ నర్వ్ మీద ఈ డిస్క్ ప్రెషర్ పడడం వల్ల చేతిలో తిమ్మిరి రావడం కానీ, బర్నింగ్ మంట రావడం కానీ, మొద్దుబారినట్టు ఉండడం కానీ, పిన్స్ అండ్ నీడిల్స్ అంటాం, గుచ్చినట్టుగా ఉండడం కానీ ఉంటుంది. ఇందులో ఇంకొకటి ఏంటంటే చాలా వరకు రెస్ట్లెస్నెస్గా ఉంటుంది, స్లీప్లెస్నెస్ ఉంటుంది, మనకి పేషెంట్ కొంచెం డిప్రెసివ్గా కూడా ఉంటుంది ఈ డిస్క్ ప్రొట్రూషన్లో. సో ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల అన్నారు. సో అలానే ఇంకొకటి ఇందులో ఇంకొక కామన్ కండిషన్ డీజనరేషన్ అంటాం. ఇప్పుడు ఇంతకుముందు మనకి డీజనరేషన్ అనేది ఎబో 50 yearsలో వచ్చేది, కానీ ఇప్పుడు నవేడేస్ 30 years తర్వాత కూడా డీజనరేషన్ అనేది వస్తుంది అనమాట. సో ఈ డీజనరేషన్, ఈ ప్రొట్రూషన్ కలిపి ఉన్నప్పుడు మనకి కామన్గా సిమ్టమ్స్ అనేది ఎక్కువ ఉంటే ప్రాబ్లం అనేది కూడా పేషెంట్ ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటాడు. సో ఇదే ప్రాబ్లంతో మన దగ్గరికి సాయి కిరణ్ అనే ఒక పేషెంట్ వచ్చారు. మనం ఇంతకుముందు ఇదే కేసు ఏదైతే ఉందో దాన్ని హీల్ చేసామన్నమాట. వాళ్ళ రిఫరెన్స్తో సాయి కిరణ్ అనే ఒక పేషెంట్ వచ్చారు. సో వాళ్ళకి సేమ్ ఇదే కంప్లీట్ డిస్క్ ప్రొట్రూషన్ ఉంది. 3 months నుంచి స్టెరాయిడ్స్ వాడారు, పెయిన్ కిల్లర్స్ వాడారు, అయినా కూడా రిలీఫ్ రాలేదు. సో దానివల్ల బీపీ ఫ్లక్చువేషన్స్ కానీ, ఎక్కువ మనం లాంగ్ టర్మ్ యూసెస్ ఆఫ్ మెడికేషన్స్, పెయిన్ కిల్లర్స్ వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ రావడం జరిగింది. సో ఎల్లుండే సర్జరీకి వెళ్దామన్న స్టేజ్లో మన దగ్గరకు వచ్చారు. సో ఫస్ట్ డేనే ఆయన 50% రిలీఫ్ రావడంతో సర్జరీ అనేది అవాయిడ్ చేసుకున్నారు. సో ఇప్పుడు మనం పేషెంట్ని అడిగి తెలుసుకుందాం, మన దగ్గరకు వచ్చిన తర్వాత ఎంత రిలీఫ్ ఉంది, రాకముందు ప్రాబ్లం ఎంత ఫేస్ చేశారు, ఏమేమి మెడికేషన్స్ యూజ్ చేశారు అనేది మనం అడుగుదాం. నా పేరు సాయి కిరణ్ అండి. నేను సికింద్రాబాద్ వారాస్గూడ నుంచి వచ్చాను. లాస్ట్ 3 months కింద నుంచి నాకు బ్యాక్ పెయిన్ అనేది ఫుల్గా స్టార్ట్ అయిపోయింది. అండ్ నేను ఎంఆర్ఐ స్కాన్ చేశాను, ఆర్థోపెడిక్ డాక్టర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను. మెడిసిన్స్ ఇచ్చారు. అప్పటి మందము మెడిసిన్స్ వేసుకున్నంత వరకు తగ్గుతుంది, దాని తర్వాత మళ్ళీ నొప్పి స్టార్ట్ అవుతుంది. దానివల్ల అసలు మెడ అనేది పైకి తిప్పలేకపోయాను. నాకు నా ఫ్రెండ్ ద్వారా సార్ నంబర్ ఇచ్చారు. సో దానివల్ల నాకు సార్ దగ్గరికి రిఫరెన్స్గా వచ్చాను. సార్ నాకు ఫస్ట్ డేనే నాకు మెడ అనేది కొంచెం ట్రీట్మెంట్ సార్ ద్వారా మొత్తం ట్రీట్మెంట్ కంప్లీట్గా అయింది. సో ఇప్పుడు నేను ఎవ్రీడే వస్తున్నాను. సార్ ఒక 1 week రమ్మన్నారు. సో కంప్లీట్గా నాకు పెయిన్ అనేది తగ్గిపోయింది. సో దానివల్ల సార్కి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు మనం సాయి కిరణ్ గారికి ఫస్ట్ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్తో స్టార్ట్ చేస్తామండి. ఫస్ట్ మనం కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ స్పైన్ కర్వేచర్ అనేది చూసుకోవాలన్నమాట. ఆ స్పైన్ కర్వేచర్లో లాడటిక్ కర్వేచర్ ఉందా, కైఫోటిక్ ఉందా, స్కోలియోసిస్ ఉందా, మనకి ఏమైనా ఫర్దర్గా ఏమన్నా కర్వేచర్లో చేంజెస్ అంటే సైడ్స్కి లాటరల్గా ఏమన్నా కొంచెం మూవ్ అయిందా, ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఫస్ట్ మీకు ప్రొసీజర్ చూపిస్తాను, డయాగ్నోస్టిక్స్ ప్రొసీజర్ అనేది. దాని తర్వాత మనం ఏమేమి మ్యానిపులేషన్స్ ఇచ్చాం, ఆయనకి ఏ అంటే ఈ సర్వికల్ స్పాండిలైటిస్ కానీ ఈ బ్యాక్ పెయిన్ కూడా ఉంది. సో రెండింటికి మనకి దానికి సంబంధించిన మ్యానిపులేషన్స్ అనేది మీకు ప్రొసీజర్, డయాగ్నోస్టిక్ ప్రొసీజర్ తర్వాత చూపిస్తాను. ఇప్పుడు మనం స్పైన్ కర్వ్ ఎలా ఉందో చూద్దామండి. సో ఇక్కడ మనకి స్పైన్ కర్వ్ ఎలా ఉందో తెలిస్తేనే మ్యానిపులేషన్ అనేది ఈజీగా ఉంటుంది. సో ఎక్కడ ప్రాబ్లం ఉంది చేస్తే దానికి రిలేటెడ్గా, ఆ డిస్క్ రిలేటెడ్గా మనం మ్యానిపులేషన్ అనేది ఇవ్వచ్చు. సో ఇక్కడ చూడండి వచ్చేసరికి లంబార్లో కొంచెం కర్వ్ చేంజెస్ ఉన్నాయి, మన థొరాసిక్లో కూడా ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ మనం సర్వైకల్ తీసుకుందాం. సో ఈ నెక్ దగ్గర ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి మ్యానిపులేషన్ చేద్దాం. ఓకేనండి, ఇప్పుడు మనం ఫస్ట్ నెక్ మ్యానిపులేషన్ చేద్దాం. సో మూమెంట్ మనకి ఏమవుతుందంటే ఇక్కడ వరకు రిస్ట్రిక్ట్ అవుతుంది. సో ఇటు కూడా లెఫ్ట్ సైడ్ కూడా లాటరల్ రిస్ట్రిక్ట్ అవుతుంది. సో ఇది లాక్ అయిపోయింది. సో దీన్ని మనం అన్లాక్ చేద్దాం. ఓకే, బ్రీత్ ఫ్రీగా తీసుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. యా. సో ఇటువైపు కూడా అలానే ఫ్రీగా వదిలేసేయండి. ఓకే, ఫ్రీగా వదిలేసేయండి. రిలాక్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఎస్, డన్. రిలాక్స్. ఓకే, ఇప్పుడు బ్యాక్ సైడ్ తిరిగి పడుకోండి. ఇప్పుడు మనం థొరాసిక్ మ్యానిపులేషన్ చూద్దాం. థొరాసిక్ దగ్గర ఫ్రీగా బ్రీత్ తీసుకోండి, వదిలేయండి,
బ్రీత్ తీసుకోండి, వదిలేయండి. రిలాక్స్ 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 రిలాక్స్, వన్ మోర్, రిలాక్స్. యా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ స్పైన్ దగ్గర చూద్దాం. ఈ లంబర్ మ్యానిపులేషన్స్లో లెగ్స్ ఫోల్డ్ చేయండి, ఫ్రీగా వదిలేసేయండి, ఇలా పెట్టండి. లెగ్స్ ఫ్రీగా వదిలేయండి, ఫ్రీగా వదిలేసేయండి, టైట్ చేయొద్దు. రిలాక్స్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, రిలాక్స్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, యా, రిలాక్స్. మనకి ఈ టవల్ పుల్లో డిస్కస్ ఎక్కడైతే కర్వేచర్లో చేంజెస్ ఉన్నాయో స్పైన్ అంతా కూడా స్ట్రైట్ అయిపోతుంది ఈ పుల్లో, మనకి స్పేస్ ఇంక్రీజ్ అయ్యేసరికి. సో బ్రీత్ ఫ్రీగా తీసుకోండి, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. హ్యాండ్స్తో పక్కన కౌషన్ పట్టుకోండి, బెడ్ని పట్టుకోండి, ఫ్రీగా వదిలేసేయండి, ఫ్రీగా వదిలేసేయండి. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. ఎలా ఉంది మీకు? వెనుక తెలిసిందా స్ట్రెచ్? ఎక్కడ వరకు పుల్ అయింది? బ్యాక్ సైడ్ వరకు పుల్ అయిందా? ఓకే. ఇప్పుడు అలానే సైడ్కి తిరిగి పడుకోండి. ఇప్పుడు లేదు, ఇలానే పడుకోండి, సైడ్కి తిరగండి. సో ఇప్పుడు మనం లంబార్ మ్యానిపులేషన్ చేద్దాం. ఫ్రీగా వదిలేసేయండి, రిలాక్స్, ఫ్రీగా వదిలేసేయండి, రిలాక్స్. టైట్ చేయదు బాడీ, లూజ్ వదిలే, లూజ్ పెట్టండి, ఫ్రీగా వదిలేసేయండి, ఫ్రీగా పెట్టండి, ఫ్రీగా వదలాలి. బ్రీత్ తీసుకోండి, బ్రీత్ తీసుకోండి, బ్రీత్ తీసుకోండి, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. యా. ఎక్కడ అనిపించింది మీకు? యా. రిలాక్స్, ఫ్రీగా వదిలేయండి, ఫ్రీగా వదిలేసేయండి, స్పైన్ ఫ్రీగా వదిలేయండి. లెగ్ ఇలా పెట్టండి, లెగ్ టైట్ చేయదు, ఫ్రీగా వదిలేసారు. ఒక నిమిషం నేను చెప్తాను, ఇలా ఉంచండి, ఓకేనా? రిలాక్స్, ఫ్రీగా వదలాలి, ఫ్రీగా వదిలేసేయాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. యా. ఫ్రీగా వదిలేసేయండి, ఫ్రీగా వదిలేయండి. థర్డ్స్. ఓకే. ఇప్పుడు అలానే సైడ్కి తిరగండి, ఇటు సైడ్కి రండి, రిలాక్స్, ఫ్రీగా వదిలేసారు మీరు, ఓకేనా? బ్రీత్ అవుట్. యా. ఓకే. ఇప్పుడు మిడిల్లోకి జరగండి. ఓకే. రిలాక్స్, ఫ్రీగా వదిలేసారు మీరు, ఓకే? ఓకే, డన్. రైట్. రిలాక్స్, బాడీని ఫ్రీగా వదిలేసేయండి. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. యా. నా వచ్చింది అక్కడ వరకు ఫుల్. సరే, అలానే పడుకోండి, ఇంకొక మ్యానిపులేషన్ చేద్దాం, ఓకేనా? రిలాక్స్. సో హిప్ జాయింట్లో కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి మన ఈ మ్యానిపులేషన్ హిప్ జాయింట్కి హెల్ప్ అవుతుంది. రిలాక్స్, ఫ్రీగా వదిలేసేయండి, ఫ్రీగా వదిలేసేయండి, వదిలేండి, ఫ్రీగా, ఫ్రీగా వదిలేండి. గుడ్. సేమ్ ఇది కూడా పైకి ఎత్తండి. రిలాక్స్, ఫ్రీగా వదిలేసేయండి, ఫ్రీగా వదిలేసేయండి. రిలాక్స్ 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 రిలాక్స్. డన్. ఇప్పుడు మనం కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆక్యుపెంచర్ చేద్దాం. సో ఆక్యుపెంచర్లో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ నీడిల్స్ ఇన్సర్ట్ చేద్దాం ఫస్ట్. సైగర్ పెయిన్ ఏమైనా ఉందో పర్వాలేదా? ఇబ్బంది ఏం లేదు కదా? ఇప్పుడు మన లంగ్ 7 పాయింట్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ మనకు ఆక్యుపెంచర్లో. ఇది ఎనీ స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్లో మనం ఈ పాయింట్ అనేది యూస్ చేస్తాం. అండ్ LI4 అండ్ లంగ్ 7 అనేది కాంబినేషన్లో ఇచ్చినప్పుడు మనకి రిజల్ట్స్ అనేవి కూడా చాలా బాగుంటాయి. అలానే ఇప్పుడు లెగ్ కూడా ఇద్దాం. సో మనం ఆక్యుపెంచర్లో ఎనర్జీస్ బ్యాలెన్స్ మెథడ్ యూస్ చేస్తాం కాబట్టి సో లెగ్లో GB మెరిడియన్ అంటాం, అలానే UB67 అంటాం. ఈ UB67 మెరిడియన్ కూడా మనం యాక్టివేట్ చేయగలిగితే, అలానే K3 మెరిడియన్ కూడా యాక్టివేట్ చేయగలిగితే ప్రాబ్లం అనేది తొందరగా తగ్గుతుంది. సో ఇప్పుడు మనం ఈ UB67 మెరిడియన్ అనేది, సో ఇక్కడ ఎనర్జీస్ మనకి డెఫిషియెంట్గా ఉన్నాయి కాబట్టి మన నీడిల్ ఇన్సర్షన్ అనేది పైకి ఉండాలి. మనం డౌన్వర్డ్ డైరెక్షన్లో ఇస్తే పెయిన్ పెరుగుతుంది, సో ఎనర్జీ అనేది ఇంకా లాస్ అవుతుంది కాబట్టి సో అలానే K3ని కూడా మనం పైకి ఇవ్వాలి. ఓకే, K3తో పాటు మనకి K7 పాయింట్ కూడా ఇస్తాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు దాంతోపాటు GB34 అంటాం. సో ఈ GB34 మెరిడియన్ కూడా మనం యాక్టివేట్ చేయడం వల్ల మజిల్స్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఆక్యుపెంచర్తో పాటు ఎలక్ట్రో ఆక్యుపెంచర్ ఇస్తాం. ఈ ఎలక్ట్రో ఆక్యుపెంచర్ అనేది చాలా అడ్వాన్స్డ్ మెథడ్. మనకి పెయిన్ఫుల్ కండిషన్స్లో తొందరగా రిలీఫ్ రావడానికి ఎలక్ట్రో ఆక్యుపెంచర్ అనేది యూస్ చేస్తాం. ఎక్కడైతే డిస్క్ ఇష్యూస్ ఉన్నాయో ఆ ప్రాబ్లంలో మనం ఈ స్టిమ్యులేషన్ అనేది ప్లేస్ చేస్తాం. పేషెంట్కి ఎప్పుడైతే పెయిన్ రిలీఫ్ వస్తుందో, పెయిన్ రిలీఫ్ వచ్చిన తర్వాత మనం ఫిజియోథెరపీలో ఎక్సర్సైజెస్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ముందుగానే మనం ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేస్తే ఆల్రెడీ మజిల్ వీక్ ఉంటుంది కాబట్టి ఇంకా పెయిన్ ఎగ్రవేట్ అవుతుంది, మజిల్ అనేది ఇంకా ఫ్యాటీగా అయిపోతుంది. ఓకే, సాయి గారు మీకు ఏమైనా తెలుస్తుందండి నెక్లో స్టిమ్యులేషన్ తెలుస్తుందా?
ఇంక్రీజ్ చేయొచ్చా, సరిపోతుందా? సరిపోతుంది, కంఫర్టబుల్గానే ఉందా? ఓకే ఓకే. సాయి కిరణ్ గారు, సో ఇప్పుడు మనం ట్రీట్మెంట్ చేస్తాం కదా, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? కంఫర్టబుల్గా ఉంది సార్, ప్రాబ్లం లేదు. నాకు కొంచెం పెయిన్ అనిపించింది, హ్యాండ్ పెయిన్, అండ్ ట్రీట్మెంట్ అయినాక తర్వాత మూమెంట్ కూడా బాగుంది, హ్యాపీగా ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు పెయిన్ తగ్గిందా? అసలు కంప్లీట్గా ఏం లేదు, పెయిన్ గిట్ల ఏం లేదు, అసలు కంప్లీట్గా బాగుంది పెయిన్. సంతోష్ గారికి కూడా సేమ్ లంబార్ స్పాండిలైటిస్ అండి. సో డిస్క్ ప్రొట్రూషన్ ఉంది అండ్ L4 L5 S1లో, దానివల్ల లెగ్ అనేది డిస్కంఫర్ట్ ఉండేది. సో పెయిన్, నమ్నెస్ కానీ, మనకి మొద్దుబారడం కానీ, సో అరికాలలో మంట తిమ్మిరి రెండు ఉండేది. సో మన దగ్గరికి ఈ ప్రాబ్లంతో వచ్చారు. సో మన దగ్గరికి వచ్చే ముందు ఎంత ప్రాబ్లంతో సఫర్ అయ్యారు, వచ్చిన తర్వాత ఎంత తగ్గింది అనేది, Day 1 ఎలా ఉంది మన ట్రీట్మెంట్ చేసిన తర్వాత Day 2 ఎలా ఉంది అనేది సంతోష్ గారిని అడిగి తెలుసుకుందాం వాళ్ళ మాటల్లో. సంతోష్ గారు మీరు చెప్పండి. Day 1 రోజు నేను వచ్చినప్పుడు చాలా ప్రాబ్లం ఉండే అండి. మొత్తం కాలు తిమ్మిరి వస్తుండే, లాస్ట్ 2 ఫింగర్స్ 3 ఫింగర్స్ అనేది ఎప్పటికీ నమ్నెస్ ఉంటుండే. అండ్ ఎప్పుడన్నా కాలు లిఫ్ట్ చేసి పెట్టాలన్నప్పుడు కూడా అప్పుడప్పుడు కొంచెం లైట్ బరువులాగా అనిపిస్తుండే. Day 1 రోజే నాకు సార్ కైరోప్రాక్టిక్ ఇచ్చారు ఫస్ట్ డేనే. సో దానివల్ల నాకు ఆల్మోస్ట్ 50 to 60% రిలీఫ్ వచ్చింది. అండ్ Day 2 నుంచి అయితే ఇంకా నాకు ఆల్మోస్ట్ నేను రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోగలిగాను, ఎక్సెప్ట్ ఫార్వర్డ్ బెండింగ్, మిగతా అని చేయగలిగాను. అండ్ ఇప్పుడు నౌ వి స్టార్టెడ్ డూయింగ్ ఈవెన్ ఫార్వర్డ్ బెండింగ్ యాజ్ వెల్. ఇప్పుడు మీకు ఫార్వర్డ్ బెండింగ్ లో పెయిన్ ఏమైనా వస్తుందా సంతోష్ గారు? లేదండి, ఇప్పుడైతే ఏం పెయిన్ ఇప్పుడు మీరు టో టచ్ చేయగలుగుతున్నారు కదా? ఒక్కసారి మీరు ఫార్వర్డ్ బెండేజ్ ఇట్స్ డిస్క్ ప్రొట్రూషన్ కేస్ అండి. ఇప్పుడు ఫార్వర్డ్ బెండ్ చేసినా కూడా మనకి పెయిన్ అనేది రావట్లేదు. సో ఫార్వర్డ్ బెండింగ్లో పెయిన్ రావట్లేదు అంటే, సో డిస్క్ ఏదైతే ఉందో మనకి ఆ ప్రొట్రూషన్ అనేది కొంచెం లోపలికి వెళ్ళింది కాబట్టి ఆ నర్వ్ మీద ప్రెషర్ లేదు, అందుకే మనకి ఫార్వర్డ్ బెండ్ అయినా కూడా పెయిన్ రావట్లేదు. కూర్చోండి సంతోష్ గారు. ఇప్పుడు మన సంతోష్ గారికి Day 1 ఏ ట్రీట్మెంట్ ఇచ్చాము, ఏమేమి మ్యానిపులేషన్స్ ఇచ్చాము కైరోప్రాక్టిక్లో, ఫస్ట్ అది చూద్దామండి. ఇంకోటి మనకి ఇక్కడ కైరోప్రాక్టిక్ తర్వాత సంతోష్ గారికి ఆక్యుపెంచర్ కూడా ఇచ్చాం, దాని తర్వాత ఫిజియోథెరపీ కూడా ఇచ్చాం. 3 కాంబినేషన్లు ఇచ్చాం, ఎందుకంటే ప్రొట్రూషన్ అనేది మన క్రానిక్ కండిషన్. సో సింగిల్ థెరపీ ఇస్తే మనకి తొందరగా రెస్పాండ్ కాదు కాబట్టి కాంబినేషన్ థెరపీ అనేది ఫస్ట్ ఒక ఫ్యూ డేస్ ఇస్తాం, దాని తర్వాత మనం ఓన్లీ కైరోప్రాక్టిక్ మ్యానిపులేషన్స్ ఇస్తాం. సో ఇప్పుడు మీకు ట్రీట్మెంట్ అనేది ఎలా ఇచ్చామనేది నేను చూపిస్తాను మీకు మ్యానిపులేషన్స్. సంతోష్ గారు సైడ్ తిరగండి, రిలాక్స్, ఫ్రీగా వదిలేసండి, బాడీ లూజ్ వదిలేసండి, బ్రీత్ తీసుకోండి, బ్రీత్ అవుట్, గుడ్. ఇప్పుడు అటువైపు తిరగండి, ఫ్రీగా వదిలేసండి బాడీని, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, గుడ్. ఓకేనండి, కంఫర్టబుల్గానే ఉందా? ఓకే సంతోష్ గారు కొంచెం ఇటు సైడ్ జరగండి. ఓకే, ఫ్రీగా వదిలేసండి. ఓకే, ఫ్రీ, రిలాక్స్. ఓకే, ఫ్రీగా వదిలేసండి, బాడీని లూజ్ పెట్టండి, రిలాక్స్. ఓకే, నెక్స్ట్ బ్రీత్ ఫ్రీగా తీసుకోండి సంతోష్ గారు. ఓకే, రిలాక్స్, ఫ్రీగా వదిలేసేయండి, రిలాక్స్, ఫ్రీగా వదిలేసేయండి, మీరు ఫ్రీగా వదిలేయండి. ఓకే, నెక్స్ట్ రిలాక్స్. ఓకే, గుడ్. సంతోష్ గారు ఇప్పుడు బ్యాక్ సైడ్ తిరగండి, తల ఇటు పెట్టి పడుకోండి, రిలాక్స్, ఇది లెగ్ ఫోల్డ్ చేయండి, రిలాక్స్, ఫ్రీగా వదిలేసండి, ఫ్రీగా పెట్టేసేయండి, ఫ్రీగా వదిలేయండి, రిలాక్స్. ఓకే అండి సంతోష్ గారు ఇప్పుడు మీకు మ్యానిపులేషన్స్ ఇచ్చిన తర్వాత ఎలా ఉంది? మ్యానిపులేషన్స్ ఇచ్చిన వెంటనే మెయిన్ ఆ తిమ్మిరి ఏదైతే ఉంటుందో అది వెంటనే రిలీజ్ అయిపోయిందండి. నాకు మెయిన్ ఇంకా మొత్తం బేసిక్గా ఏంటంటే ఇంతకుముందు ఈ లెగ్కి డిఫరెన్స్ ఉంటుండే, కైరోప్రాక్టిక్ అయిపోయిన వెంటనే నాకు ఈ లెగ్కి అసలు డిఫరెన్స్ అనేది ఏం తెలియదు. సో ఈ లెగ్ ఎలా అయితే నార్మల్ ఉండేనో రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్ కూడా నాకు అలానే నార్మల్ అయిపోతుంది. మన దగ్గరికి మనమ్మ గారు వచ్చారండి. సో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఒక 10 days అవుతుంది. క్రానిక్ నెక్ పెయిన్తో వచ్చారు. సో నెక్ పెయిన్ ఎలా ఉండేదంటే నెక్ దగ్గర నుంచి మనకి షోల్డర్ నుంచి థంబ్ ఫింగర్ వరకు కూడా రేడియేట్ అయ్యేది పెయిన్. సో మనం ట్రీట్మెంట్ చేసిన 6 daysకే ఫస్ట్ షోల్డర్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ రెండు కూడా కంట్రోల్ అయ్యాయి. ఇప్పుడు ఓన్లీ బ్రిస్ట్ దగ్గర జస్ట్ ఒక 10 to 15% పెయిన్ మాత్రమే ఉంది. మన దగ్గరకు వచ్చిన తర్వాత రాకముందు పెయిన్ ఎలా ఉందనేది మన అమ్మగారిని అడుగుదాం. అమ్మ చెప్పండి అమ్మ, మీరు వచ్చి ఎన్ని రోజులు అయిందమ్మా? 10 days అయింది. ఇప్పుడు రాకముందు మీకు నొప్పి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండేది? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేది. ఎక్కువ పెయిన్ ఇక్కడే, ఇట్లా మరలేదు కాదు. ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికి ఇప్పటికి పర్వాలేదు, తగ్గుతుందా? ఆడలే, ఏలు ఇట్లా ఆడలేదు.
ఇట్లా తిరగకపోతుండే, ఇప్పుడు తిరుగుతుందా? ఇప్పుడు తిరుగుతుంది. ఇక్కడ నొప్పి పర్వాలేదు, తగ్గిందా మీకు? ఇప్పుడు నొప్పి తగ్గింది. ఇప్పుడు మీరు ఈ చేతితో పనులు చేసుకోగలుగుతున్నారా? చేసుకుంటున్నాం. చేసుకోగలుగుతున్నారా? మీరు ఇప్పుడు ట్రీట్మెంట్ అన్ని చూసారు కదా. ఫస్ట్ మనం కైరోప్రాటిక్ మ్యానిపులేషన్స్ ఇచ్చాం, నెక్స్ట్ ఆక్యుపెన్షన్లో కూడా ఎలక్ట్రో ఆక్యుపెన్చర్ చూసాం. మనం ఆక్యుపెన్షన్లో నాట్ ఓన్లీ ఎలక్ట్రో ఆక్యుపెన్చర్ అండి, ఎస్పెషల్లీ స్కాల్ప్ ఆక్యుపెన్చర్ అండ్ కన్వెన్షనల్ థెరపీ యూస్ చేస్తాం. ఇందులో డాక్టర్ జ్యూస్ ఆక్యుపెన్చర్ కూడా మెథడ్ బాగుంటుంది, మనకి రిజల్ట్స్ అనేది బాగుంటాయి. అన్ని కూడా బ్యాలెన్స్ మెథడ్స్ ఇందులో. సో మీకు ఏదైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీరు కింద అవుతున్న స్క్రోల్ అవుతున్న ఈ నెంబర్స్కి మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మాకు కాల్ చేసి అడగచ్చు. థ్యాంక్ యూ అండి.